కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యలు మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. రీసెంట్గానే ఆయనకు నాజల్ సర్జరీ జరిగింది. సుమారు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆయన విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. కొద్ది నెలల క్రితం పవన్ 2 భుజాలకు గాయాలయ్యాయి. ఆ గాయాలు క్రమేణా పెరిగి తీవ్ర రూపం దాల్చింది. ఆ కారణం చేత రొటేటర్ కప్ దెబ్బతినడంతో సరిగ్గా కూర్చోలేని పరిస్థితి పవన్కి ఏర్పడింది. కొద్ది రోజుల క్రితమే ఆయన ముంబైకి వెళ్లి ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నారు. అక్కడి వైద్యులు తక్షణమే భుజాలకు ఆపరేషన్ చేయాలి, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పవన్ని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు స్కెడ్యూల్ చేయబడి ఉన్నాయి. అవి పూర్తయిన వెంటనే ఇక్కడికి వచ్చి సర్జరీ చేయించుకుంటానని చెప్పారట పవన్. స్కెడ్యూల్ చేయబడిన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నేడు ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశం తర్వాత హైదరాబాద్కి చేరుకుని అక్కడి నుండి ముంబైకి కీలక సర్జరీకి చేయించుకోనున్నారు. సర్జరీ తర్వాత ఖచ్చితంగా డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని సూచిస్తారు. అంటే పవన్ కనీసం నెల రోజులు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండబోతున్నారన్నమాట. అయితే ఈ సర్జరీల కారణంగా పవన్కి దశాబ్దాల నుండి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య నుండి కాస్త విముక్తి కలిగినట్టయింది. ఇకపై ఆయన స్వేచ్ఛగా పాలన చేసుకోవచ్చు, సినిమాలు కూడా చేసుకోవచ్చు.